భూమి అనేది ఒక పాఠశాల. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎస్ ఎర్త్ ప్లానెట్. అందరికీ పాఠశాలే ఇది. యేసు ప్రభువు కూడా పాఠశాలే. మేకులు దిగుతుంటే ఆయన చిరునవ్వుతూ ఉండడం, ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు ఆయన. భీష్ముడు అంపశయ మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు ఆయన. మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో, అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులో పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. ప్రతిరోజు ధ్యానం, జీవితమంతా ధ్యానం. ఈ భూమండలం ధ్యానమయం అయి తీరాలి, అయిపోతుంది, మన అందరి వల్ల అవుతుంది. భూమి మన ఇల్లు కాదు, మన ఒక స్కూల్, ఒక పాఠశాల. ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము. మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి. స్కూల్కి వచ్చినట్టు స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా రూము, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. కుర్చీలో కూర్చుంటే నీ కుర్చీ కాదు, అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మనం స్కూల్ కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఒద్దికగా ఉండడము, నోరు మూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము, తామలాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ.